శుభగ్రహాల పరిభ్రమణం వీటి గురించి మనందరం వినే ఉంటాం. ఒకరికి 40 ఏళ్ల వరకు రాజయోగం, తరువాత దరిద్రకాలం. దాని అర్థం ఏమిటంటే ఆరంభ కాలంలో అతను చేసినటువంటి పుణ్యఫలం అనుభవించాలి. అతనికి సకల విధాల సంతోషాలు, సుఖం తనకు లభిస్తాయి. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. మనకు ఈ భూమి మీద ఏం కావాలి? మంచి జీవితం, మంచి ఇల్లు కావాలి, మంచి వాహనాలు కావాలి, ప్రేమానురాగాలతో జీవనం సాగించే భర్త కావాలి, భార్య కావాలి, అందం, తెలివితేటలు, బుద్ధి ఉన్నటువంటి పిల్లలు కావాలి, డబ్బు, కష్టపడకుండా డబ్బు సమకూరాలి, అన్ని భాగ్యాలు కలగాలి కదా ఈ భూమి మీద మనకు. ఇటువంటి సకల యోగాలు అతన్ని వెతుక్కుంటూ వస్తాయి. లేదు అంటే అటువంటి యోగాలన్నీ ఉన్నటువంటి ఓ కుటుంబంలో, అటువంటి యోగాలు ఉన్నటువంటి ఓ వ్యక్తికి, పురుషుడికి కొడుకుగాను కూతురుగాను పుట్టడం జరుగుతుంది. ఎందుకని? పోయిన జన్మలో చేసినటువంటి పుణ్యఫలం. ఇటువంటి పుణ్యాత్మలు కూడా కొంతకాలం గడిచాక కష్టాలు అనుభవిస్తాయి.